మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. ఈ విశ్వావసునామ సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ సంవత్సరం 6వ రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం 9వ ఇంట బృహస్పతి 10వ ఇంటికి వస్తున్నాడు. శనేశ్వరుడు 7వ ఇంట ఉంటున్నాడు. ఆదాయం 6, ఖర్చు 6, రాజ్యపూజ్యం 14 అయితే అవమానం 2. మరి ఈ కన్యా రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ సంవత్సరం బృహస్పతి వారికి 10వ ఇంట ఉన్నాడు కాబట్టి కొన్ని పనులు తొందరపడి మనము ఎలాంటి కార్యాలు చేయడానికి అనుకూలంగా లేదు. కాబట్టి వారు ఆలోచన చేసి కన్యా రాశి వారు ఈ బృహస్పతిని దృష్టిలో పెట్టుకొని మనము ముందుకు అడుగు వేయాలి. కొత్త పనులు కానీ నూతనమైనటువంటి పనులు కానీ ఏదైనా ప్రారంభించాలంటే ఆలోచన చేసి మీరు చేయాలి. ఎందుకు అంటే 10వ ఇంట బృహస్పతి ఉన్నాడు, కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనము ఆలోచన చేసి పని చేయాలి. మరి పని మొదలు పెట్టుకుంటామంటే ఎలా అంటే అంతవరకు మే 14 లోపు ఈ కార్యక్రమం మొదలు పెట్టుకొని మనం ముందుకు జరగవచ్చు. అలాగే మరి బృహస్పతికి మరి బాధ తొలగాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఏవైతే గత చెప్పిన రాశి ఫలితాలు చెప్పినట్టుగా బృహస్పతి స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే నిమ్మపండు రంగు అంటే పసుపు రంగు వస్త్రాన్ని ధారణ చేస్తూ వారికి బ్రాహ్మణ దానం చేయడం వల్ల వారు ఆ బృహస్పతి బాధ తొలగిపోతూ వారు జపం అంటే గురు జపం చేసుకోవడం చాలా ఫలితాలను పొందుతూ ఉంటారమ్మా. అలాగే వారికి శనీశ్వరుడు కూడా 7వ ఉన్నాడు కాబట్టి ఏ పనైనా కానీ శనీశ్వరు యొక్క బాధ ఉంటుంది కాబట్టి ఆ సంకటం ఏవైనా ప్రాణం సంకటం అన్నట్టుగా అలాగే ఏ పని చేయడానికి కాలికి బేడీలు పడినట్టుగా పడుతూ ఉంటాయి. కాబట్టి చక్కగా అడుగు వేసేటప్పుడు చాలా ఆలోచన చేసి ఈ పని వాళ్ళు చేసుకోవడం వల్ల ఆ శనీశ్వరు యొక్క బాధ తొలగిపోవాలంటే శివారాధన చేసుకోవడం వల్ల మనకు ఫలితాలు పొందవచ్చు.